జనగాం కోర్టులో న్యాయవాదులైన గద్దల కవిత, అమృతరావు దంపతులు ఒక కేసు విషయంలో జనగాం పోలీస్ స్టేషన్కు వెళ్లగా స్టేషన్ సిఐ రఘుపతి, ఎస్ఐ తిరుపతి మరియు పోలీస్ సిబ్బంది న్యాయవాదులపై అనుచితంగా ప్రవర్తించి దాడి చేశారు. అందుకు నిరసనగా రాష్ట్ర బార్ ఫెడరేషన్ పిలుపు మేరకు నల్గొండ జిల్లా మిర్యాలగూడ బార్ అసోసియేషన్ కోర్టు విధులను బహిష్కరించి రాస్తారోకో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సకినాల వేలాద్రి, వైస్ ప్రెసిడెంట్ ఎండి ఇబ్రహీం, సీనియర్ న్యాయవాది రామ్ రంగారావులు మాట్లాడుతూ పోలీస్ స్టేషన్లో న్యాయవాదులకు రక్షణ లేకుండా పోయిందని, న్యాయవాదుల కోసం ప్రత్యేక ప్రొటెక్షన్ సెల్ ఏర్పాటు చేసి న్యాయవాదులపై దాడి చేసిన జనగాం పోలీస్ స్టేషన్ సిఐ రఘుపతి, ఎస్ఐ తిరుమలను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు కర్ణం లింగయ్య, పిఎస్ ప్రసాద్, మల్లేష్, పవన్ తదితరులు పాల్గొన్నారు. అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ వెంటనే ప్రవేశపెట్టాలి. అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ వెంటనే ప్రవేశపెట్టాలి. అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ వెంటనే ప్రవేశపెట్టాలి. We want justice. We want justice. We want justice. ఈ నెల 5వ తారీఖు మంగళవారం సాయంత్రము జనగామలోని మా న్యాయవాద సోదరి వాళ్ళ క్లయింట్ పని మీద ఒక కేసు పని మీద పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడ జనగామ పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడ సిఐ గారు, ఎస్ఐ గారు మా న్యాయవాదులను నానా దుర్భాషలాడి చివరికి వారిపై చేసుకోవడం కూడా జరిగింది. వారిని ప్రశ్నిస్తే మళ్ళీ బయట గేటు వరకు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ లోపల తీసుకెళ్ళి వాళ్ళపై మ్యాన్ హ్యాండిల్ చేయడం జరిగింది. ఈ విధంగా అడ్వకేట్స్పై పోలీసు వాళ్ళు ఏమాత్రం మర్యాద లేకుండా విచక్షణారహితంగా ప్రవర్తిస్తున్నారనే విషయాన్ని మీకు రాష్ట్రం మొత్తం తెలియజేసే ఉద్దేశంతో మేమందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా మేము బార్ ఫెడరేషన్ పిలుపు మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బార్ మొత్తం కూడా వర్కప్ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు మిర్యాల కోర్టు కూడా వర్కప్ చేయడం జరిగింది. మా యొక్క డిమాండ్స్ ఏంటంటే, మా న్యాయవాదులు రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదుల డిమాండ్స్ ఏంటంటే, జనగామ పోలీస్ స్టేషన్లో మా న్యాయవాదులపై దాడి చేసినటువంటి సిఐ మీద మరియు ఎస్ఐ మీద అలాగే పోలీస్ సిబ్బందిపై ఎఫ్ఐఆర్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని మాకు న్యాయం చేయాలని కూడా మేము కోరుతున్నాం. అంతేకాకుండా మా అడ్వకేట్స్కి ప్రొటెక్షన్ యాక్ట్ అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ ఒకటి శాసనసభలో వెంటనే ప్రవేశపెట్టి మా న్యాయవాదులకు ప్రొటెక్షన్ ఇవ్వాల్సిందిగా ఇంకోసారి డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా పోలీసు వారు ఎక్కడే కాదు, రాష్ట్రంలో ఇప్పటికి 5-6 చోట్ల పోలీసు వారు మా న్యాయవాదులపై దాడి చేయడం చాలా విచారకరం. ఈ విషయాన్ని మేము మా భారతదేశం పూర్తిగా ఖండిస్తున్నాం. జనగాం పోలీస్ స్టేషన్కు ఒక సామాన్యుడు వెళ్తే పట్టించుకొని పోలీస్ అధికారులు ఒక న్యాయవాదిగా వెళ్ళిన వాళ్ళకి ఏమాత్రం విచక్షణరహితం లేకుండా, ఒక న్యాయవాది అని కూడా చూడకుండా ఆ ఇరువురి దంపతులపైన దాడి చేయడం జరిగింది. దానికి నిరసనగా ఈరోజు మేము రాష్ట్ర వ్యాప్తంగా బైకాట్ చేస్తున్నాము, వర్కప్షన్ చేస్తున్నాము. ఈరోజు రేపు కూడా వర్కప్షన్ను చేస్తున్నాము. ఇది ఈ ఒక్కసారి జరిగినది కాదు, ఇన్సిడెంట్ కాదు, గతంలో కూడా ఎన్నో జరిగినాయి. న్యాయవాదులను చూడకుండా వీరు ఈ విధంగా దాడి చేస్తున్నారు. వీరు వెంటనే సిఐఎస్ఐ కానీ డిస్మిస్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. అసలు అంటే వాళ్ళు ఏదో ఆకాశం నుంచి కానీ స్వర్గా నుంచి వచ్చిన వాళ్ళు కారు. వాళ్ళు దే ఆర్ ఆల్సో హ్యూమన్ బీయింగ్స్. అడ్వకేట్ ఈజ్ ఈక్వల్ టు అడిషనల్ ఎస్పీ, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. ర్యాంక్ ఎలా ఉంటుందంటే, ఒక అడ్వకేట్ విలువ అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అడిషనల్ ఎస్పీకి ఎలా విలువ ఉంటుందో ఈక్వల్ డిజిగ్నేషన్తో ఉంటారు. అలాంటప్పుడు దే హ్యావ్ టు రెస్పెక్ట్ ద అడ్వకేట్స్. నాట్ ఓన్లీ అడ్వకేట్స్, దే హ్యావ్ టు రెస్పెక్ట్ ద సిటిజన్స్ ఆల్సో ఎట్ ద సేమ్ టైమ్. But they are while they are discharging their duties, they are contrarily abusing the process of law. నేను అంటున్నాను, మీరు మిర్యాలగూడ కోర్టులో కానీ ఏ కోర్టులో కానీ న్యాయస్థానానికి వచ్చినప్పుడు మీకు ఎంత విలువ ఉంటుంది? కోర్టులో చాలా విలువ ఇస్తున్నారు. అడ్వకేట్స్ కానీ స్టాఫ్ కానీ అందరు పోలీస్ వాళ్ళకి చాలా విలువ ఇస్తున్నారు. మరి అదే పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు అడ్వకేట్స్ కానీ సామాన్య ప్రజలు కానీ ఎందుకు విలువ ఇవ్వరు? మీకు ఏమైనా కొమ్ములు వచ్చినాయా? మీకు ఏమైనా అధికారం ఎక్కువ వచ్చిందా? మీకు ఏమైనా రాజ్యాంగం అడిషనల్గా మీకు ఏమైనా పవర్స్ ఇచ్చిందా? ఆఫ్టర్ ఆల్ మీరు ఆల్సో హ్యూమన్ బీయింగ్స్, యూఆర్ ఆల్సో హ్యూమన్ బీయింగ్ కదా. మీరు ఎందుకు అలా చేస్తున్నారు? రాజ్యాంగాన్ని మీరు చేతులు ఎందుకు తీసుకుంటున్నారు? లాని అబ్యూజ్ ఎందుకు చేస్తున్నారు? మీ పవర్స్ని ఎందుకు అబ్యూజ్ చేస్తున్నారు? ఆఫ్టర్ ఆల్ యూఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్. మేమంటున్నాం అంటే అడ్వకేట్గా రెసిప్రోకల్ ఉండాలి. మనకి ఏదైనా కూడా గౌరవం ఇచ్చిపుచ్చుకోవడం అనేది ఉంటుంది. మేము కోర్టులలో మీకు ఎంత గౌరవం ఇస్తున్నప్పుడు మీరు స్టేషన్కి వచ్చినప్పుడు కనీసం సీట్ ఆఫర్ చేయరు, లేకపోతే తలపొగరుతో మాట్లాడతారు. అవసరమా? మీరు కూడా హ్యూమన్ బీయింగ్సే కదా.
మేమంటున్నాం మీకు రాజ్యాంగం ఏ అధికారాలు ఇచ్చిందో మాకు కూడా అధికారాలు ఇచ్చింది, సామాన్య పౌరుడికి కూడా అధికారాలు ఇచ్చింది. ఒళ్ళు దగ్గర పెట్టుకొని రాజ్యాంగం దృష్టిలో పెట్టుకొని పరిరక్షణ కోసం మీరు జాగ్రత్తగా చేయండి. మీకు విలువ లేకపోతే మా కోర్టుకు మీరు రావాల్సింది, చివరికి వచ్చేది మా కోర్టుకే, అక్కడ మీకు ఎలాంటి విలువ ఉండదు అప్పుడు. కనుక మీరు రాజ్యాంగం విలువ ఇచ్చిన ఏదో దాన్ని పరిరక్షించండి కోరుతున్నాం. We want justice. We want justice.